ఫ్రెండ్స్ మనం నైట్ వేటకొచ్చాను. చూడు మన వేటగాడు ఇద్దరు వేటగాళ్ళు చూడండి. ఇగో ఇక్కడ చూడు చేపలు ముక్కు చేపలు జరుగుతున్నాయి చూడండి. చూడు ఇగో కనిపిస్తుంది ముక్కు చేప అదో పోత. నైట్ టైంలో చూడు చేపలు ఎలా తిరుగుతున్నాయో. అమ్మో చూడు ముక్కు చేప అంటారు దాన్ని. నైట్ టైం అయితే లెస్ తిరగతాయి చేపలు. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మన కోసం మంచి వీడియోలు చూస్తా. ఈ రోజు మన చెరువులో ఏమేమి చేపలు పడ్డాయి, మొత్తం కొరమేళ్ళ గిండ్ల గిరిగిన్ల ఏమేమి పడ్డాయి ప్రతి ఒక్కటి చెప్తాను. చూసి మన మొహం మీద లైట్ వేస్తుంటే దేమా తిరుగున్నాం. చూడు ఈ దెయ్యాలు చేస్తాను. రెండు దెయ్యాలు అనమాట నైట్ టైంలో దిగేది దెయ్యాలు. అదో దెయ్యం గండు దెయ్యం, ఇదో గండు దెయ్యం అనమాట. పారలేవు ఆ దెయ్యాలకి. అర్జీ టేస్ట్ భలే ఉంటదంట. గెండి అనమాట, గెండి పిల్ల అంటారు దీన్ని, అర్జీ. చూడు ఎంత జాగ్రత్తగా చేస్తాం మనోడు, బయట పడకుండా. బయట పెట్టి మనం కొడతామని మొత్తం మనకైతే అర్జీలే పడతాయి. ఫ్రెండ్స్ చూడండి, చూడు నీళ్ళలో ఉందో మనం నైట్ చేపలు ఆడుకొచ్చాము చెర్లేకి. చూడు ఎలా వెళ్ళిందో చేపలు మొత్తం. చూడండి ఫస్ట్లో చూడు ఎలా ఉన్నాయో చూడండి. నైట్ టైం ఓన్లీ నైట్ టైం మాత్రం ఎలా కనిపిస్తున్నాయి చూడండి చేపలు. చూడు కనిపిస్తున్నాయా? మనం నైట్ టైం ఆడుకొచ్చాము చేపలకి. వామ్మో చూడు ఎలా కనిపిస్తున్నాయో. చూడు ఎలా ఉన్నాయో నీళ్ళలో చూడు ఎలా జరుగుతున్నాయి చేపలు. చేస్తుంది చూడండి, చూసారా? చూడండి ఫాస్ట్లో నైట్ టైం అయితే చేప బాగా తిరుగుతుంది. మనం అయితే పట్టుకోలేము. ఇక్కడ చూడండి ఎంత ఉంది. ఇదైతే జిలేబీ, చూసారా? ఇది జిలేబీ వెళ్ళిపోయింది కదా. ఇక్కడ ముక్కు చేపలు చూడు ఎంత పెద్దవి ఉన్నాయో. ఇగో పిడక ముసలి చేప అంటారు దీన్ని. చూసారా ఎంత పెద్దదో చూడండి, చాలా పెద్దది ఇది. నైట్ టైం మాత్రమే కనిపిస్తాయి, పొగులు టైం కనిపివు. చూడు మనం తెచ్చుకుని వల ఉంది, వాళ్ళకి కప్పేస్తాను. మిస్ అయిపోద్దాం. ఓకే వల వేసేసాము, కానీ అది ఆడందో తెలీదు. మొత్తానికి వల అయితే కప్పెట్టేసాము. వెళ్ళిపోయింది చూసారా? ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో, దాంకోని మొత్తం జిలేబీలు. పైలట్లు అంటారు వీటిని మామూలుగా అయితే. అమ్మాయి చూడు ఎలా ఉన్నాయో ముక్కు చేపలు, ఎంత నీట్గా తిరుగుతున్నావు. మన నైట్ టైం మాత్రం చాలా క్లియర్గా తిరుగుతున్నాయి. ఎక్కువ నైట్ టైమే తిరుగుతున్నాయి చేపలు. ఇల్లు నైట్ టైం వచ్చాను చేపలు వాటికి. నేనైతే ఒక చేపన్న పట్టాలని కోరుకున్నది, కానీ ఒకటి ఎక్కువగా మట్ట గుడిసెలు ఎక్కువగా ఉంటాయి. మట్ట గుడిసెలు అయితే మనకైతే కనిపించలేదు. ఎక్కువ మొత్తం జిలేబీలే కనిపిస్తున్నాయా? చూసారా? మొత్తం జిలేబీలే ఎలా ఎగరుతున్నాయో కనిపిస్తున్నాయా? చూడండి ఎలా ఉన్నాయి జిలేబీలు, మొత్తం జిలేబీలే. ఓరే నాయను, నైట్ టైం రావాలి చేపల వేటకి. ఏ చేపలే కదండి, భయంకరంగా ఉన్నాయి చేపలు. మన కాలు కింద అయితే ఒక చేప పడ్డది, చూద్దాం అది ఏం చేప పడిందో తెలీదు. మొత్తానికైతే కాలు కింద పడ్డది. ఈడెవడ బీడా పొలంలో దిష్టి బొమ్మ గుడ్డలేసినట్టున్నాడా? మట్టి గుడిసు, దీన్నే మట్టి గుడిసు అంటారు. చూసారా? ఇది మనం వల్ల వేస్తాం చేప అయితే. చూసారా నైట్ ఎలా పడుతున్నాయి చేపలు? ఇది చిన్న దగ్గర ఇది అది దోసిట్టు వెయిట్ పడాలా. అబ్బా చూసారా? చూడు పిడక ముసలి. దీని వీడియో మనం ఒకసారి డ్యామ్లో పెట్టాను. చూడు పిడక ముసలి ఉన్నట్టు ఉంది అది. ఎప్పటికీ చూసారా? దీన్ని పట్టుకోవాలంటే భయం వేస్తుంది. మనం నైట్ ఆటకొచ్చాను. చూడు పిడక ముసలి అంత సేమ్ ఎట్ట ఉందో, నోరు చూడు ఎలా ఉందో. అబ్బో చూస్తేనే భయం వేస్తుందమ్మో. మన ఆటగాడు నైట్ టైంలో చూడు ఎలా తిరుగుతున్నాయి, మామూలుగా తిరగలేదు. ఒక దాని అయితే పట్టి చూడు ఎలా కొడుతుందో, భయం వేస్తుంది. ఆ ముళ్ళు చూడు ఎలా ఉందో, భలే ఉంది కదా. ఓకే అర్జీ, పిల్ల అర్జీ అంట, పొల్ల అర్జీ. చూసారా? ఈయన ఆటగాడు.
అర్జులు అంటే గెండ్లు అంటారు, గెండ్లాగా అర్జికల్ అంటారు, అర్జులు అంటే మన ఆటగాడు చెప్తున్నాడు. గెండ్లు అంటే అయ్యే. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? పెద్ద కొరమేలు పడింది, జాగ్రత్తగా తీరా వేటగాడా. అదే సంచి తీసుకో, సంచి దగ్గర తీసుకో, సంచి దగ్గర తీసుకో, సంచి దగ్గర తీసుకో, చప్ప సంచిలో పెట్టేసి. ఏ అమ్మిని రానిరా. ఊరి దొంగన్న దొంగలారా, నేను బ్లేడ్తో కోస్తే ఈడి కత్తితో కోసాడు. పైలట్ నైట్ ఆటగాళ్ళు పైలట్ పడుతున్నారు చూడు. చూడు 1/2 kg ఉంటుంది ఒక పైలట్. మనోడు చూడు నైట్ ఏమేమి చేపలు పంచుతున్నాడో, ఎలా పంచుతున్నాడో. ఇది నీకు, ఇది నాకు అని పంచుతున్నాడో. అర్జులు పంచుతా ఉండో, గుట్లు పెడతా ఉన్నాడు చూడు. దీని ఫ్రెండ్స్ చూసారా చేపలు, ఈ చేపలు పట్టడానికి చాలా కష్టపడడం, చాలా అంటే చాలా కష్టపడడం. కానీ ఏంటంటే ఇవన్నీ ఫ్రీగా పట్టామంటే ఎలా కారణం అంటే మన ఊరు చెరువులో వచ్చి చేపల చెరువు ఏలం పాటలేదు. అంటే ప్రతి ఒక్క దగ్గర కొన్ని ఊర్లలో ఏంటంటే చేపల చెరువు ఏలం పాట పడతారు. ఆ విధంగా మన ఊరు చెరువు ఏలం పాటలేదు. దాంతో మన గ్రామస్తుల వరకు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే పోయి పట్టుకోవచ్చు, ఎప్పుడైనా పోయి పట్టుకోవచ్చు. దాంతో మనకేంటంటే బంపర్ ఆఫర్ అనమాట. దానికోసం ఈ కొరమేలు పడ్డాయి. ఇంత పెద్ద కొరమేలు పడడం కారణం ఏంటంటే మనమే పోయేసి వల వేసుకొని కష్టపడి పట్టాము. కష్టపడి పట్టేదే కాదు, ఫ్రీగా వస్తున్నాయి. దాంతో మన చెరువులు అంటే ఎవరైనా సరే హ్యాపీగా ఉంటారు. ప్రతి ఒక్కరు ఎంత ఫ్రీగా వచ్చినా కొంతమందికి గాలం వేసినా కానీ చేపలు పడవు. మనకైతే పడ్డాయి చేపలు, సరిగ్గా పడ్డాయి. మీ ఊరు చెరువులో కూడా ఏమేమి చేపలు పడుతున్నాయి, కొరమేలు పడుతున్నాయా, గిండ్లు పడుతున్నాయా, ప్రతి ఒక్కరు జిలేబీలు పడుతున్నాయా, పైలెట్లు పడుతున్నాయి, మన కామెంట్ ద్వారా తెలుపు ఫ్రెండ్స్. చూసారా సరైన చేపలు. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీకోసం మంచి వీడియోలు తెస్తా.